ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్పై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. అయితే ఆఫ్ఘన్ బౌలర్ ఫజల్ హక్ ఫరూకీపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై మ్యాచ్ రిఫరీ దృష్టి సారించి జరిమానా విధించాలని మాజీ క్రికెటర్స్ డిమాండ్స్ చేస్తున్నారు. తొలుత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఓపెనర్ రికెల్టన్ శతకం చేశాడు. అయితే సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్లో చివరి ఓవర్ను ఆఫ్ఘన్ బౌలర్ ఫరూకీ వేశాడు. మంచి యార్కర్స్ అందించాడు. ఆ బంతికి మార్క్రమ్ సింగిల్ తీసుకుని నాన్ స్ట్రైకింగ్ వచ్చాడు. అప్పుడు ఫరూకీ మళ్లీ బంతిని విసిరేసేందుకు వెళ్తూ మార్క్రమ్ ను కాస్త పక్కకి నెట్టాడు. అయితే ఆ తర్వాత నవ్వుతూ ముందుకు సాగాడు. కానీ కామెంటేటర్లుగా వ్యవహరించిన ఎంబాగ్వా, షాన్ పోలాక్ కాస్త అసహనం వ్యక్తం చేశారు. అలా చేయడం ఆశ్చర్యంగా అనిపించింది. అది ఫ్రెండ్లీగా చేశాడా లేదా అయితే ఇది ఖచ్చితంగా ఫ్రెండ్లీగా చేశాడనుకుంటున్నా అని ఎంబాగ్వా తెలిపాడు. పోలాక్ దీనిపై స్పందిస్తూ అది ఫ్రెండ్లీగా తోసినట్లు అనిపించడం లేదు అని వ్యాఖ్యానించాడు. ఫరూకీ అలా చేసినా సరే మార్క్రమ్ మాత్రం సాధారణంగానే స్పందించాడు. వీరిద్దరూ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో సహచరులుగా ఉన్నారు. ఆ చనువుతోనే మార్క్రమ్తో ఫరూకీ అలా ప్రవర్తించి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు.